విన్న తరువాత ఏదో మారుతుందని వేల ఉపన్యాసాలు విన్న తర్వాత ఇంకేదో మిగిలిందని కమ్యూనిస్టుల కరపత్రాలు చదివిన తర్వాత తాత ముత్తాతలు చెప్పలేని భావాల సందుక దుమ్ము దులిపిన తర్వాత నువ్వాడా నే నీడా అని గోడ కట్టిన తర్వాత గోడ అవతలి మర్మం తెలుసుకున్న తర్వాత ఇంకా పూజించడం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ త్యజించడమే పోరాటం. పేర్లతో కాదు, చేసే పనులతో మనిషిని కొలిచిన తర్వాత నిశ్శబ్దం కూడా ఒక నేరమని గుండె గోల చేయడం చూసిన తర్వాత ఇప్పుడు కాకపోతే తరతరాలు దీన్ని ఇలాగే మోస్తాయని భయపడిన తర్వాత ఇప్పుడు భయం చివరి ఊపిరి తీసుకుంటున్న సమయం. ఇప్పుడు భయం చివరి ఊపిరి తీసుకుంటున్న సమయం. విప్లవం మొదటి అడుగు వేస్తోంది. నువ్వు అడుగు వేసిన రోజే గీతలు చెరిగిపోతాయి. నువ్వు గలం ఎత్తిన రోజే చరిత్ర మారిపోతుంది. భయం బానిసత్వం వారసత్వంగా మోస్తున్న బరువుల్ని దించేయాలి. భయం బానిసత్వం వారసత్వంగా మోస్తున్న బరువుల్ని దించేయాలి. నువ్వు తెగించాలి, కొన్ని త్యజించాలి. ఇంకా పూజించడం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ త్యజించడమే పోరాటం. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షర క్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ RS అక్షర క్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.